యాక్చువల్గా అయితే మేము క్యాంపింగ్ చేసుకునే ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట. చికెన్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. బెల్లం చుట్టూ ఇక లెక్క చికెన్ చుట్టూ కూర్చున్నారు ఇక్కడ. అబ్బా 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 అబ్బా, డోర్లు మాత్రం బందోబస్తు ఉన్నాయి, చిన్న గట్టిలు అవి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ చాలా అంటే చాలా రోజులు అయింది ఈ మాట చెప్పి. సో అసలు ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు వేయలే, ఏంది కథ అయితే మనం ముందు మాట్లాడుకుందాం. సో ఈరోజు అయితే చిన్న షార్ట్ రైడ్కి వెళ్తున్నాం. సో టైం చూస్తే ఇప్పుడు 5:38 అవుతుంది. సో ఈవినింగ్ బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారు ఏందని అంటే, సో నైట్ అయితే క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం ఒక ప్లేస్కి వెళ్ళి అయితే. సో ఈ రైడ్కి నేను, అజయ్, వినయ్ ఇంకా సత్య వెళ్తున్నాం. సో మనం డెస్టినేషన్కి వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది. అందుకే బ్లాగ్ ఇట్లా ఇంటికాడ నుంచి ఏం చేస్తా అని చెప్పి ఇట్లా ఓఆర్ఆర్కి వచ్చినాక స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నామంటే బీదర్ ఫోర్ట్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. అటు సైడ్ ఏమన్నా మంచిగా క్యాంపింగ్ చేయడానికి ప్లేసెస్ ఉంటే చూసుకొని టెంట్స్ కూడా తీసుకొస్తున్నాం, స్టవ్ అన్నీ తీసుకొని పోతున్నాం. చూడాలి నైట్ ఏం గనికారాలు చేస్తామో. అసలు చాలా అంటే చాలా రోజులు అయింది అసలు రైడ్స్కి. మీరందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు, పాత వీడియోస్ వల్ల కామెంట్ చేస్తున్నారు, వీడియోస్ వస్తలే రావట్లేవని. అందరూ ఏమనుకుంటారు, అసలు నేను వీడియోల కోసమే యూట్యూబ్ చేస్తున్నాను అనుకుంటారు. కానీ నేను ట్రిప్కి పోయేదే వీడియోస్ చేస్తా. నాకు వీడియోస్ కోసమే బైక్ తీసి ట్రిప్కి వెళ్ళాలంటే నాతో అస్సలే కాదు. అందుకని నేను అట్లానే ఉన్నా సైలెంట్. ఒక నెల రోజులు 2 నెలలైనా చేయకుంటుంటా. కానీ వీడియోస్ కోసమే అయితే నేను ట్రిప్స్కి అస్సలే పోను. నేను ట్రిప్స్కి పోయేది మాత్రమే రికార్డ్ చేసి వీడియోస్ పెడతా. అందరు ఏదో నేను బ్లాగ్స్ కోసమే ఈ కెమెరాలు బండ్లు కొనుక్కున్నా అనుకుంటారు. కానీ అస్సలే కాదు, అది నా ప్యాషన్ కోసం నేను కొనుక్కున్నా, నేను చేస్తున్నా, అవన్నీ రికార్డ్ చేసుకుంటున్నాను అంతే. ఏదో మీకు కూడా చూపెట్టాలని చెప్పేసి, నాకు కూడా మెమరీస్ ఉంటాయని చెప్పి, ఏదో కొంచెం యూజ్ అవుతుందని చెప్పి బ్లాగ్స్ చేయాల్సి వస్తుంది. సో అదనమాట మ్యాటర్. సో ఇంకా ఇన్ని రోజులు నేను వీడియోస్ ఎందుకు చేయలేదంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. ఎస్, ఎందుకు ఏందని అయితే నాకు కూడా క్వశ్చన్ మార్క్ అనమాట. యాజ్ ఏ హెల్త్ పరంగా కాదు కానీ మెంటల్గా ఎందుకో వీక్ అనమాట. ఏదో ఆలోచిస్తున్నా, మైండ్ అంతా ఎటెటో అవుతుంది అసలుకి. ప్రతి చిన్నదానికి ఆలోచిస్తున్నా, ఏదైనా చేద్దామన్నా అది వర్కౌట్ అవుతలేదు. ఆ దరిద్రం వెనకాల ఉన్నట్టు ఏది చేసినా ఇట్లా జడ కొడుతుంది అనమాట. అందుకే దాని గురించి ఆలోచించడమే సరిపోతుంది. కానీ ముందు చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనే థాట్స్ అసలుకి వస్తలేదు. అసలుకి చేస్తుంటే కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. నేను వ్లాగ్స్ చేయకుండా దగ్గర ఒక 3-4 రైడ్స్కి వెళ్ళాను నేను, షార్ట్ రైడ్స్కి. కానీ ఎందుకో రికార్డ్ చేయబుద్ది కాలేదు నాకు. అసలుకి ఇట్లా చేద్దామని ఇంట్రెస్ట్, ఆ మూడు అసలుకే రావట్లేదు. సో ఇక అన్నీ చిన్న మర్చిపోయి గట్టి గుండెతో మళ్ళా చేద్దాం, ఏడికైతే ఆడికైందని దాంతోనే చేస్తున్నాయి. ఇంకా అదవుతుంది ఇదవుతుంది అని మనం ఆగిపోతే అట్లనే అవుతుంది. ఇంకా ఇన్ని రోజులు ఎట్లయితే అన్నీ చేసుకుంటూ వస్తున్నామో అట్లనే కంటిన్యూ చేద్దామని అయితే చేస్తున్నాయి. ఇంకా సో మీరు అన్నట్లే వీడియోస్ కోసం నేను పోవచ్చు రైడ్స్కి, కానీ మంచిగా ఎక్స్ప్లోర్ చేయబుద్ది కాదు, తిరగబుద్ది కాదు, ఎంజాయ్ చేయబుద్ది కాదు. కొంచెం మంచిగా ఉన్నప్పుడైతే సరే మొత్తంకి ఎంజాయ్ అయిపోయినా రైడ్ని అయితే ఎంజాయ్ చేస్తాం మంచిగా. సో ఇప్పటి నుండి అయితే యాక్టివ్గానే ఉందాం అనుకుంటున్నా. ఎప్పుడు లాంగ్ వీడియోస్ కాకపోయినా షార్ట్ వీడియోస్ పెట్టయినా చేస్తా ఏదో ఒక వీడియోస్. ఇంకా మొత్తంకే కాకపోయినా ఇన్ని రోజులు కూడా తిరిగినా చేసినా అంతా నార్మల్గానే ఉన్నా. కానీ లోపల అయ్యేది ఒకటి, బయటికి ఉన్నది ఒకటి అనమాట. చూసేవాళ్ళకి ఎట్లా, అరే ఇంకేంది బండి మీద తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేసుకోవడం, మంచిగా చిల్ ఉన్నాడు అన్నట్టే అనిపిస్తున్నా. కానీ లోపల సఫర్ అయ్యేది మాత్రం కనపడదు ఎవరికి. అది నేను చెప్పుకోలేకపోతున్నా, వాళ్ళకి తెలియదు చూస్తే. సో అన్నిటి మధ్యలో నలిగి పోతున్నా మొత్తం. నాకు ఒకటే అర్థమైంది, అందరికీ నచ్చినట్లు బతకాలంటే మనం సఫర్ అవుతాం. మనకు నచ్చినట్లు బతికితే వాళ్ళకి నచ్చదు. మనకి అన్నా కాదు కానీ నాకు ఎట్లా ఉండాలనిపిస్తే అట్లనే ఉంటాను నేను. ఇంకా ఒకరి కోసం ఉండడం నాతో అసలుకే కాదు. వాళ్ళకి నచ్చినట్లు, మా ఇంట్లో వాళ్ళకి నచ్చినట్లే ఉండబుద్ది కాదు నాకు. ఇంకా బయట వాళ్ళు అంటే నాకు అసలుకే నచ్చదు. ఇంకా అది ఉంటుంది, వాళ్ళైనా మా కోసమే చెప్తారు కానీ అది లోపల నుంచి రాదుగా. ఏం చేస్తాం, ఇంకా రోజు ఇవే ఎన్న ఆలోచించుకుంటేనే ఆగమాగం అవుతుంది అసలుకి. ప్రశాంతంగా రైడ్స్కి పోదామన్నా కూడా ఇవే గుర్తొస్తున్నాయి ఊకన్నీ. ఏం చేయాలి, ఏం చేస్తున్నా, ఎందుకు ఇట్లా అవుతుంది, అన్నీ ఇవే థాట్స్ వస్తున్నాయి అసలు మొత్తం నాకు. కానీ ఒక్కడన్నా ఏ లైట్ ఇదంతా ఏం కాదా అని అస్సలకే అనిపిస్తుంది. మీరు అడిగే క్వశ్చన్కి ఇదే నా ఆన్సర్. ఇంకా అంతకుమించి ఏం లేదు. నేను ఏదో కావాలని చేయక కాదు, అదంతా ఏం లేదు అసలుకి. సిచ్యువేషన్స్ కొన్ని బాగాలేక అట్లా సైలెంట్గా ఉన్నాను అనమాట, వీడియోస్ చేయకుండా. ఇక కామ తిరుగుకుంటా. నాకేంటంటే ఈ రైడ్స్ చేసేటప్పుడు, వీడియో చేసేటప్పుడు నాకు ఇవేం ఉండదు అసలుకి. లొల్లిలు ఇవన్నీ మంచిగా ఒక 2 రోజులు తిరిగితే కథం, మా నీకేంద్రపై మంచిగా ఎంజాయ్ చేస్తావు, నీకు అది లేదు ఇది లేదు
సుకూన్స తిరుగుతున్నావు అనగానే చాలు వెనకాల మొత్తం ఆలోచిస్తూనే ఉంటా. అవన్నీ తీసేయాలి ఫస్ట్, అవన్నీ ఆలోచించకుండా ఉంటేనే మంచి అవుతామని ట్రై చేస్తా ఇప్పటి నుండి. అయితే ఇక లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఏది అయ్యేది ఉంటుంది అవుతుంది, ఇంకా ఫ్లోలో వెళ్ళిపోవడమే. కానీ అయితే అసలు నేను ఈ బైక్ తీసుకోకముందుకైతే చాలా అంటే చాలా ప్లాన్స్ వేసుకున్నా అసలుకి. అడ్వెంచర్ 3 అని తీసుకున్న తర్వాత మంచిగా వీడియోస్ చేయాలి, రైడ్స్కి పోవాలి, మొత్తం అడ్వెంచర్, ఆఫ్ రోడ్, అది ఇది అనుకున్నా. పెద్ద బండి వస్తుంది మొత్తం ఏమేమో అనుకున్నా నేను. అసలుకి తీసుకున్నాక మాత్రం చాలా అంటే చాలా తక్కువ వీడియోస్ చేసిన, అసలు రైడ్స్ కూడా పోవట్లేదు నేను. పోయిందంటే ఆంధ్ర రైడ్ ఒక్కటే దీనిపైన మా అంటే 1500 కిలోమీటర్స్, అది మిగతా 3000 కిలోమీటర్స్ నేను లోకల్ అనే తిరిగిన దీని మీద. ఒకటి వేద్దామనేసరికి ఒకటి అడ్డు వస్తుంది. ఇట్లా జర్ర మంచిగా ఉన్నారా బాయ్, ఇట్లా వేద్దామనగానే వెనకాలంగా సక్న ఒడిచేస్తుంది ఇట్లా. ఇక ఇప్పటి నుండి మనకి అవి ఏం పట్టించుకోవద్దుగా, ఏది జరిగినా మన మంచిగా అనుకొని మూవ్ ఆన్ అయిపోవాలి అంతే. ఇంకా అది చిన్నదైనా పెద్దదైనా, లేకుంటే కష్టం అవుతుంది. మన బైక్ది సెకండ్ సర్వీస్ కూడా అయిపోయింది, కానీ నేను లాక్ చేయలేదు. అంత ఆగమం ఉండే ఇంకా, అందుకనే చేయబోద్దు కాలేదు నాకు అసలుకి. ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి పెట్టినా కదా, ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మన ప్రొఫైల్. సో లింక్ ఓపెన్ చేసి చక్కగా మన ఇన్స్టాగ్రామ్లో తీసుకుపోతుంది, ఫాలో అవ్వండి. బుర్రపాడ బండి ఏం చూసి అన్నా బిగ్ ఫ్యాన్ అన్న. ఒక ఫోటో ఇవ్వచ్చు అన్న, చీకటి అయితే ఉంది జల్దీ. నువ్వు వస్తే పటాన్చరు వెళ్ళి వస్తుంది అన్న, మొత్తం చూసినా లైట్లు చెమక్ చెమక్ అంటున్నాయి. నైట్ అయింది కదా అన్న, నాకు తెలుసా నువ్వు నైట్ టైమే వస్తావు అని. రాత్రి అయితే సూర్యుడు నువ్వు, సూర్యుడు రాడు కదా నువ్వు, అందుకే నువ్వు దయిస్తావు అంటున్నా. తెలుసా నా రాత్రులు ఎడ తిరుగుతున్నావో, ఎవరితో తిరుగుతున్నావు అన్నీ తెలుసు. వద్దులే, బాగోదు ఇప్పుడు మాట్లాడుకుంటే. వెళ్దామా గైస్? చీకట్లో చిత్కులాట రోడ్ పైన బైక్లతోనే పోదామా? ఎక్కడికి పోదాం? పదండి ముందుకు, పదండి తోసుకు పాట పాడుతుంటా. అది కాదు, పదండి ముందుకు అన్న. బైక్కి వైపర్ చూసినా ఎప్పుడైనా? అదే చూసాను. టిక్క టిక్కం టిక్క టిక్కం. 6:45 అవుతుంది, కనీసం 9:45 వరకైనా పోతామో పోమో తెలియదు. ఛార్జింగ్ మాత్రం ఏమాటగా మాట చాలా ఫాస్ట్ ఎక్కుతుంది, మనకి ఏ ప్రాబ్లం లేదు రైడ్స్కి పోయినప్పుడు. అయిపోయింది ఇక కథం, చీకటి అయిపోతుంది. మేము వెళ్ళేసరికి ఆ వ్యూ పాయింట్ చేయడం కూడా తెలియదు. మంచిగా క్యాంపింగ్ వేసుకోనికి డే టైం పోతే మంచిగా ఏడ వ్యూ పాయింట్ ఉందో చూసి మార్నింగ్ లేచేసరికి ఇట్లా మెరుస్తుండాలన్నమాట వ్యూ. ఇప్పుడేమో ఏం అర్థం కాదు, ఖాళీ ప్లేస్ చూసుకొని వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పటాన్చెరు నుంచి సదాశివపేట వరకు మొత్తం దుమ్ము దుమ్ము, రోడ్లన్నీ గుంటలు గుంటలు ఉంటాయి. హై సో జరా దేకే జానా. హమ్ నలుగురం ఉన్నాం, అసలే పాములాగా పోతున్నాం అటొకరం ఇటొకరం. ఒక్కరిద్దరం పోతేనే మొత్తం ఒకటే లైన్లో పోతాం, కానీ ఇట్లా 3-4 ఉంటే ఒక్కొక్క లైన్లకి వెళ్ళి ఉప్పుతాం. వేయడంగా గ్యాప్ దొరుకుతా ఆడంగా. నాకెందుకు ఎక్కువ మందితో అసలు రైడ్ ఏ బుద్ధి అవుతలేదు ఈ మధ్య. ఇంతమందికి గ్రూప్ రైడ్లు అంటే ఎగేసుకొని ఉరికేది అసలు, కానీ ఇప్పుడంతా పీస్ఫుల్గా ఉండట్లేదు గ్రూప్ రైడ్స్కి వెళ్తే. ఆడికి పోయిన తర్వాత చిల్ అవుతున్నాం, మంచిగా మాట్లాడుకుంటాం, కన్వర్జేషన్స్ అన్నీ బాగున్నాయి, కానీ రైడ్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఏదో చిన్నపిల్లలు నర్సరీ నుంచి గేట్ వరకు లైన్ కట్టుకొని తీసుకున్నట్టుంది నాకైతే. అందుకే లిమిటెడ్ పీపుల్తో వెళ్తున్నాను నేను, 3-4 మెంబర్స్ 5 మెంబర్స్. ఎప్పుడో ఒకసారి 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది అట్లా గ్రూప్ రైడ్స్కి. అప్పుడప్పుడు కలవాలి అందరినీ. సో అందుకోసమని వెళ్తున్నాను, వాళ్ళని కలవని కానీ గ్రూప్ రైడ్స్కి వెళ్తున్నాను నేను. ఆ రైడ్ కోసం అసలు ఓట్లే. నాకు అసలుకి ఈ బైక్కి యాక్సరీస్ అండ్ మోడిఫై అసలు చేయాలని లేనే లేదు. కొన్ని అవసరమైనా చేపిస్తా. ఒకటి టాప్ బాక్స్ విత్ ప్యాన్ ఇయర్స్ తీసుకుంటా. అది ఎట్లా మనకి ఎప్పుడైనా అవసరం. లాంగ్ రైడ్స్ పోతే సాడిల్ బైక్స్తో కష్టమవుతుంది, ఊకే తీసి పెట్టాలంటే సేఫ్ కూడా ఉండదు మనకి. సో అందుకని అట్లా ఆలోచిస్తున్నాను, ఒకటేసారి మంచిగా తీసుకుందామని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందర క్రాష్ గార్డ్స్. మనకి వెనకాల అంత వెయిట్ ఉన్నప్పుడు బండి అసలుకే లైట్ వెయిట్ ఉంది, ఇక మొత్తం వెయిట్ వెనకాలకి అవుతుంది. కొంచెమైనా అది వేస్తే వెయిట్ పెరుగుతుంది, మనకి బండి పడ్డా కూడా డ్యామేజ్ కాదు బాడీకి. సో మనకి లోవర్ గార్డ్ నుంచి అప్పర్ వరకు తీసుకున్నాం అనుకో, మోటో టార్క్ కానీ ఆటో ఇంజన్ క్రాష్ గార్డ్స్ కానీ చూస్తున్నా. తీసుకునేటప్పుడు ఏది మంచిగా అనిపిస్తే అదొకటి పెట్టిస్తా. ఇంకా మరీ పెద్ద హెవీ ఫాగ్ లైట్స్ కాకుండా చిన్న మీడియం మన బడ్జెట్లో వచ్చేవి తీసుకొని అవి ఒకటి. ఇంకా మనకి ఇక్కడ మొబైల్ హోల్డర్ పెట్టుకోవచ్చు అనమాట. అమౌంట్ కూడా ఇచ్చేసి మనకి స్టాక్లోనే ఆడ ఫిట్ చేసుకుంటే కదా 2 బోల్స్ వేసుకొని చాలు. ఇక నాకు ఏమొద్దు, ఇక అంతే. అదే మస్తు ఇంకా దీనికి.
మెయిన్ చెప్పాలి ఇంకోటి, ముందల ఫ్రంట్ మడ్గాడ్ అదొక్కటి చేంజ్ చేయాలి. దానివల్ల స్టాక్ వచ్చింది ఏంటంటే ఆఫే ఉంటుంది పైన, ముందల వరకు రాదు ఇట్లా. సో ఆ మట్టి అంతా రేడియేటర్లకు పోతుంది, పై వరకు చెల్లుతుంది, ట్యాంక్స్ అందులో పైకి వస్తుంది మట్టి బుడదలో పోయినప్పుడు అయితే చాలా గలీజ్ అవుతుంది బైక్ మొత్తం. అదొక్కటి ఫుల్ వేపిస్తే మడ్గాడ్ వచ్చినాయి, షోరూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అవి స్టాక్వి. అది వాళ్ళు ఇచ్చినా అయిపోతుండే, మళ్ళీ సపరేట్గా కొనుక్కున్నాం, డబల్ ఖర్చు అసలుకి. గాయస్ లేక షార్ట్ రైడ్ ప్లాన్ చేసి క్యాంపింగ్ చేద్దామని మరీ పోతున్నాం. వర్షం స్టార్ట్ అయింది సడన్గా అసలుకి. బా ఇన్ని రోజులు లేని వర్షం ఈ రోజే రావాలా, ఇప్పుడే చినుకులు పడుతుంది. ఇది మా దరిద్రం పీక్స్ లెవెల్ అసలుకి నాకైతే. ఇప్పుడైతే జహీరాబాద్ దగ్గర ఫ్లైఓవర్ అయితే దిగినాం అనమాట. లెఫ్ట్ పోతే జహీరాబాద్, రైట్ పోతే బీదర్, స్ట్రైట్ పోతే సోలాపూర్. ఇంతకుముందు నేను మహారాష్ట్ర నుంచి వచ్చిన హైవేనే ఇది. రూట్ మొత్తం బాగానే ఉంది, కానీ ఈ సదాశివపేట్ నుండే మళ్ళీ హైదరాబాద్ వరకు అస్సలు డేంజర్ ఉంటుంది మొత్తం, ఆగమాగం అంతా. సో ఇప్పుడైతే కర్ణాటక స్టేట్కి అయితే ఎంటర్ అయినాం. ఇక్కడ చెక్ పోస్ట్ ఉందన్నమాట, అడుగుతున్నాం వెళ్ళడానికి ప్లేస్ ఎటు సైడ్ నుంచి వెళ్ళాలని చెప్పేసి. అందులోనే వర్షం స్టార్ట్ అయింది, పోయేసారి తడుస్తట్టే ఉన్నాం. వచ్చి ఈరోజు రైన్ గేర్ లేదు, ఏది లేదు, కనీసం కెమెరా దాచిపెట్టడానికి బ్యాగ్ కూడా లేదు అసలుకి. అంతా అస్సాం గైస్, అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే వర్షం వస్తానే థాట్ కూడా రాలే మాకైతే. రే బాబు ఒక డ్రెస్ లేదు, బాబా చినుకలు పట్ట తగులుతున్నాయి. అసలే టీ షర్ట్ వేసుకొని వస్తాను నేను మళ్ళా. జరుగు బాయ్, ఇట్లా చేసేది వర్షం కాదు, మన క్యాంపింగ్ దీని కిందనే అయితే అట్టుంది ఈరోజు. బా జర్ర సేపట్లో మొత్తం నడిపోయింది. బ్రో వాట్సాప్, ఇక్కడున్నావు మరి మొత్తం ఎట్లుంటుంది మనది. ఇప్పుడే ఇక్కడైతే చికెన్ తీసుకున్నాం. నెక్స్ట్ అక్కడ ముందర ప్లేట్స్ వాటర్ తీసుకొని క్యాంపింగ్ అడిగి పోయి వంట వండుకొని తినాలన్నమాట ఇప్పుడు. ఠీకే బాయ్. సో ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటే క్యాంపింగ్ వేసుకుందామని వచ్చినాం అనమాట. ఫస్ట్ చూసిన ప్లేస్ డేంజర్ ఉండే మొత్తమే అటు సైడ్. ఇదైతే రోడ్ పక్కకే ఉంది. షాప్ వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు అనమాట, ఇటు లోకల్స్ సజెస్ట్ చేసిందే వేసుకుంటే బెటర్గా అని చెప్పేసి ఇటు వచ్చినాం. ఇప్పుడైతే క్యాంపింగ్ ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు లైట్లతో ఆడుకుంటారు ఎందుకు ఊకే మీరు, వీళ్ళు టెంట్ వేయమంటే వేస్తలేరు. ఏ బాబో జల్ది వచ్చేసేరి, ఆడుకుంటారు ఏంది వెనకాల, ముందర అందరు అడూరి ఇట్లా చేస్తారు ఎందుకు బాయ్. ఉప్పల్ బాల్ ఏడి బాయ్, ఉప్పల్ బాల్ నువ్వు ఉప్పల్ బాల్ నువ్వు టెంట్ తీ జల్ది, ఇట్లా వర్స్ కింద వర్స్. యాక్చువల్గా అయితే మేము క్యాంపింగ్ చేసుకునే ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. వీళ్ళు మొత్తం ట్రైపాల్ అని ఫోన్ అని మొత్తం లాగ్ చేస్తున్నారు, ఏం పని చేస్తలేరు. నేను కూడా బుడ్రాలక నా పక్కన నిలబడ్డాడు. నేను వీడియో తెలియజేస్తున్నా సబ్స్క్రైబర్స్కి, మీ పనితనం ఏందో ప్రతి ఒక్కరు తెలియాలిగా. ఒక నుంచి జుట్టు దొరుకుతాడు, ఒక నుంచి కాల్ అవుట్ఫిట్ అంటాడు. ఫైనల్లీ లొకేషన్ అయితే రీచ్ అనమాట. లొకేషన్ కట్ చేస్తే మార్నింగ్ ఫ్రెండ్స్. అరే చూడండి గైస్, కింద ఏం చేస్తున్నాడు. మొత్తం ట్రైపాడ్ పెట్టి ఏమో గెలుపుతున్నాడు, అంత ఆగమున్నారు. మనం కాలిపీరి ఇలా బైక్ సెట్ చేసినాం. బాయ్ చెప్తున్నా, వాటర్ ఫాల్స్ ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి సరేనా. మనం ఏం వాడేసాం. పీస్ఫుల్ ఉందంటే ప్లేస్, సెట్ అయిపోయింది మంచిగా. 2 టెంట్లు వేసినాం, బైక్ సీడ పెట్టేసినాం, కథం. ఎవరు పనులలో వాళ్ళు ఉన్నారు, నాకు ఇది అప్ప చెప్పినారు. వినయ్ ఇగో లైట్గా అడిగేసిన అంటున్నా. చికెన్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది, ఇంకొక 5 minutes అయితే అయిపోతుంది. అందరు వెయిట్ చేస్తారు ఇక బెల్లం చుట్టూ ఇక లెక్క చికెన్ చుట్టూ కూర్చున్నారు ఇక్కడ. ఏంటిది నా చేతి వంట తిన్నాక అప్పుడు యుద్ధలేదు, ఇక ప్లేట్లో పెట్టుకున్నాక మాట్లాడుకుందాం. మొత్తానికి అయితే కర్రీ రైస్ అయితే అయిపోయింది, అందరం సర్వ్ చేసుకుంటున్నాం. ఇంకా రెడీ ఉన్నారు తిన్నకి. టైం ఎంత అవుతుంది? 12:29 12:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసినాం, 1 hour అయిందా? అంతే 1 hour అయింది. ఎట్లా చెప్పు చెప్పు. కారం ఉప్పు వేసినాడు, ఎట్లుంది? ఉల్లిగడ్డ, కొత్తిమీర, అల్లం పేస్ట్,
లేకున్నా సెటిల్మెంట్ అట్లాంటివి ఉంటే కూడా ఇంకా మంచిగా ఉంటుంది. అవి ఉంటే గ్రేవీ అవుతుండే అన్న మంచిగా, ఇంకా గ్రేవీ అవుతుంది, టేస్ట్ మంచిగా వస్తుంది. టేస్ట్ మంచిగా వస్తుంది. రైస్కి మనం కలిపేటప్పుడు పడుతుంది మంచిగా, ఆయిల్ వస్తుంది. సో గైస్ మొత్తానికి అయితే టెంట్లోకి అయితే వచ్చేసాం అనమాట. నేను వినే ఒక టెంట్లో వండుకున్నాం, జుగాడి చేసినాం. మా దాంట్లో హెల్మెట్లు అన్నీ పెట్టారు, వాళ్ళే ముగ్గురు ఒక దాంట్లో వండుకున్నారు. టైం వచ్చేసి ఎంత అవుతుంది? 3-5 అవుతుంది. ఇప్పుడు స్లీప్ వేసినాం. ఇంతసేపు ముచ్చట్లు పెట్టుకుంటా సోది మాట్లాడుకుంటున్నాం. వండుకుంటే ఈ దోమలు 2-3 ఇళ్ళనే ఉన్నాయి. ఈ ఎప్పుడు కరిస్తే తెలియదు మాకు ఇంకా. సో ఇంకా ఏం లేట్ చేయకుండా నిద్ర పోదాం. పొద్దున్న జల్దీ చేసి ఏమేం చేస్తామో చూడండి. మ్యాగీ ప్యాకెట్లు రెడీగా ఉన్నాయి, తినాలి. సో రైట్ గైస్, ఇక అయితే నిద్ర పోదాం. మార్నింగ్ కలుసుకుందాం, కంటిన్యూ చేసేద్దాం రేపు. The next morning. లేవురిగా లే జల్దీలే, ఎండ వస్తుంది. వండుకోరు గాయస్ మొత్తం. ఇప్పుడైతే నైట్ మిగిలిన అన్నంతోనైతే కొంచెం చికెన్, కొంచెం రైస్ ఉంటే చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా అయితే వేసుకొని తింటున్నాం గైస్. ఇంకా మనకి మ్యాగీ ఉంది, గిన్నె కడిగిన తర్వాత మ్యాగీ ఇవ్వాలి. అయితే గిన్నెలు నొప్పిస్తుంది ఇక పొద్దుగాల. డ్యూటీ ఎక్కినావా మళ్ళా? సౌత్ ఇండియా నుంచి మళ్ళీ ఇవాళ ఎక్కినావా? గమ్మత్తుగా తొంతాడు సార్ గిన్నెలు ఆడ కూర్చొని. మ్యాగీ కూడా అయితే రెడీ అయిపోయింది. బాయ్స్ వచ్చేసేయండి ఇక. తినోరు ఏం చేస్తారు ఇక, నేను ఒక్క తింటే నాకు డిష్ వెళ్తుంది మళ్ళా. రండి ఇక. ఒక్కరన్నా జాలి దయ ఏమైనా ఉందా? కొంచెం మ్యాగీ ఎక్కువ తిన మాట అంటురా? ఇంత కష్టపడి చేస్తే అడిగినాకనా ఎందుకు డిష్ చేయాలి కదా? ఇక సెట్ లైట్ ఇదెంత మనకి? బాగుంది ఇక పైన. ఇటు సైడ్ ఏముంది? ఇటు సైడ్ ఇంకా దిగుదామా? అబ్బా 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 అబ్బా, అయిపోయినా ఫొటోస్? పోదామా? లెట్స్ గో. రాళ్ళు లేకుంటే మంచిగా ఉంటుండే. ఈ రాళ్ళ స్కిడ్ మొత్తం జారుతున్నాయి. వేరే రోడ్లోకి వెళ్ళొచ్చాం అనమాట మనం. అంతా సెట్గా అన్నీ ప్యాక్ చేసేసినాం. వేస్టేజ్ కూడా అంతా ఏం ఆగం చేయక ఒక దగ్గర పెట్టేసినాం. అన్నీ ప్లేస్ని ఆగం చేయొద్దు. మనం ఏడికి వచ్చినాం, ఇంత మంచి ప్లేస్ దొరికినప్పుడు దాన్ని నీట్గా అట్లనే పెట్టాలి. కానీ కొందరు వచ్చి ఏడబడితే ఆడ అన్నీ పడేసి పోతూనే ఉంటారు అట్లనే. ఇక ఇట్లా ఏడబడేసి అంతా గాలికి వస్తాయని ఒక దగ్గర పెట్టేసి దాని మీద పెట్టినాం బరువు. సో ఇది వచ్చేసి బీదర్ ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి పోదాం, ఏముందో కూడా ఇప్పుడు. ఇక బాబు ఆగు, డోర్ వేస్తున్నా. అయ్యి లోపల మొత్తం చెక్క పెట్టిరు. అప్పట్లోనే ఇంత పెద్ద గట్టిగా కట్టిరు అంటే డేంజర్ గా ఉన్నారు. చూసినావా? ఇంకా మంచిగా ఉంటుండే. లోపల మస్తు ఉంది తిరగడానికి. బైక్ తీసుకోవచ్చా? తీసుకొని లోకల్స్ మాత్రం తీసుకొని ఇస్తారు. ఓ షట్, ఇది ఎక్కితే మొత్తం కనిపిస్తుంది. బా పెద్ద స్వరంగాలు పెట్టిరు ఎడంగా. కెనాలా స్వరంగమా? ఇంకో ఎంట్రన్స్ అనమాట. సైడ్కి కూడా మొత్తం ఏమేమో ఉన్నాయి గృహాలు లెక్క. ఇదంతా తిరిగి ఒప్పుకోలేదు మాకు. ఇంకా జస్ట్ పైన చూసుకొని వెళ్ళిపోవాలి. మొత్తం మేకలు వస్తున్నారు. డోర్లు మాత్రం బందోబస్తు ఉన్నాయి, చిన్న గట్టిలు అవి. వీళ్ళు ఎట్లా తీసారో ఎట్లా పెట్టారో కానీ అప్పట్లో ఘోరం ఉన్నాయి. ఓ అమ్మ,
పైన డిజైన్ వేసారు ఫ్లోర్కి, అన్నీ లాక్స్ వేసి పెట్టారు, ఏది ఓపెన్ లేదు, జస్ట్ పైన పైన వేసింది అంతే. ఇది ఇంట్రో చెప్పు ఒకసారి ఆస్ట్రేలియా నుంచి మన సబ్స్క్రైబర్స్కి. ఏం చెప్పాలి? ఇంట్రో ఎట్లా ఆడ వ్లాగ్ ఎట్లా చేస్తావు ఒకసారి చెప్పు నీ స్టైల్లో ఇంట్రో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆస్ట్రేలియా. బయట ఖాళీ తిరుగుతున్న ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో శ్రీనాథ్ రెడ్డి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. చెప్పేసి ఆస్ట్రేలియాకి తీసుకుపోతున్నాను నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుండు గైస్, ఆస్ట్రేలియా రైడ్ చేస్తున్నాం గైస్ ఇద్దరం వచ్చి. రైడ్ అయినా డైరెక్ట్ మొత్తం ఆస్ట్రేలియా తిరగాలి గైస్. 20 అవుతుంది టైం, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇక. ఈ నుండి ఎంతసేపు అవుతుందో తెలియదు ఇక, మేము ఆడుకుంటా పాడుకుంటా లాగ్ చేసుకుంటూ పోయేసరికి ఏ నైట్ అవుతుందో ఇంటికి. ఇక వీడియో అయితే మనం హైదరాబాద్ పోగానే ఏం చేసుకుందాం, ఇంటికి పోయేసరికి అంటే ఇక 2 రోజులు పడుతుంది వీడియో అయిపోయేసరికి. క్రూజ్ మోడ్ బెనిఫిట్స్. నైట్ అంతా చీకటి ఉండేది, వచ్చినప్పుడు మొత్తం అసలు ఎట్లుందో కూడా తెలియలే. ఇందాకైతే మొత్తం అడిగి ఉన్నాయి ఇంక వెనకాల, అయితే అసలుకే కనపాలి. అందులోటి వర్షం, ఇక్కడి నుంచే వర్షం స్టార్ట్ అయింది మాకు నిన్న. కానీ ఈ రైడ్ మంచిగా ఉంది, బాగా ఎంజాయ్ చేస్తాం. నైట్ క్యాంపింగ్ వేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మంచిగా తిని నైట్ ఒక 2 hours దాకా మాట్లాడుకుంటూ ఉన్నాం. 1కి అయిపోయింది మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడం అదంతా. 3 వరకు బైక్ల మీద కూర్చొని అట్లనే మాట్లాడుకున్నాం, పండుకోలే. ఇక టైం చూసి మేము అనుకున్నాం మళ్ళీ మార్నింగ్ 6కి వెళ్ళేవాళ్ళని చెప్పేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మ్యాగీ వేసుకొని తిన్నామన్నమాట. తిని అట్లా బీదర్ ఫుడ్ ఒక్కటి చూసేసి వచ్చేస్తున్నాం. అస్సలు అనుకోలే అసలు ఇటు వస్తామని చెప్పేసి, ఇంకా ఫ్లోలో అయిపోయింది అది వినయ్ ప్లాన్ చేయగానే. ఇట్లా లిమిటెడ్ పీపుల్తో వెళ్ళి అంటే మనకు సెట్ అయ్యే వైపు ఉండే వాళ్ళు అయితేనే మంచిగా సెట్ అవుతుంది. ఇట్లా గ్రూప్ రైడ్స్ అయినా షార్ట్ రైడ్స్ ఇట్లా కలిసి వెళ్ళడానికి, క్యాంపింగ్ వేసుకోనికి. మరీ తెలియని వాళ్ళతో వెళ్ళినా కూడా అంత ఫ్రీగా ఉండలేం, ఎంజాయ్ చేయలేం, వైబ్ కాలేం. ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటారో, అసలు కంఫర్ట్ ఫీల్ అవుతున్నారా లేదా, ఇదే ఉంటుంది వచ్చే వరకు. మనలో అనుకో ఒకటి నచ్చకపోతే ముఖం మీద చెప్పుకుంటాం, సెట్ అయిపోతాం, అట్లా ఇట్లా అని చేసేసుకుంటాం. కానీ వాళ్ళతో అట్లా కాలేము. నాకైతే మరీ ఎక్కువ ఉంటుంది ఆ ఫీల్. కొందరైతే కలిసిపోతారు కానీ నాకు మస్తు టాస్క్ అది. అందుకే నేను రెగ్యులర్గా వీళ్ళతోనే పోతా, వీకెండ్ రైడ్స్కైనా షార్ట్ రైడ్స్కైనా దేనికైనా. ఇంకా ఈ బైక్ది మాత్రం పవర్ నాకు ఇంకా కంట్రోల్ కావట్లేదు చెప్పాలంటే అసలుకి. కానీ దీన్ని అర్థం చేసుకొని మంచిగా ప్రాక్టీస్ ఉంటే మాత్రం ఇష్టం ఉండడు ఆడుకోవచ్చు బండితోనే. ఆఫ్ రోడింగ్ టూరింగ్, అడ్వెంచర్ అసలుకి ఏం లేదని చెప్పలేము అసలు. దీంట్లో కంట్రోలింగ్ కూడా మంచిగా అవుతుంది, బ్రేక్స్ బాగున్నాయి చెప్పాలంటే. ఎంత స్పీడ్ ఉన్నా కానీ లాభంగానే అవుతుంది బండి. నాకు అట్లా అలవాట మరి బండి అసలు అంటే ఎన్ఎస్ కూడా నాకు అంత ప్రాబ్లం ఏం రాలే. నాకు ఎందుకో ఏ పడైనా సరే నెగిటివ్స్ ఎందుకో ఎక్కబుద్ధి కాదు. మనం అర్థం చేసుకొని మనం నడుపుకుంటే అదే అలవాటు అయిపోతుంది. అది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ ఉంటే అట్లా చెప్పలేము, కానీ ఈ వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఆ బ్రేకింగ్ అని, స్పీడ్ పోయినప్పుడు ఇట్లా ఓవల్ అవుతుందని, అది కామన్ కొన్నిట్లలో. ఇప్పుడు ఇంత లైట్ వెయిట్ ఉంది బండి, స్పీడ్గా పోతే ఈ రోడ్డు స్ట్రైట్గా సాఫ్ ఉంటేనేమో ఏం ఓబుల్ కాదు. కిందికి మీదకి ఇట్లా అటు ఇటు ఉన్నప్పుడు 140, 150 పోతే ఓబుల్ ఒకటి ఏమవుతుంది. ఇక ఇంత లైట్ వెయిట్ బండి ఇది, బ్రేక్ వేస్తే గాలి ఎగురుతుంది, ఆబ్వియస్లీ అవుతుంది. ఇక అలానే లైట్ తీసుకోవాలి. ఇంకా మనం ఎట్లా ఎప్పుడు 150, 160 మా అయితే 130, 140 క్రూజ్ చేసినా కూడా రైడ్లో. ఊరికే 150, 160 పోవాలంటే హెల్మెట్లో పడుతుంది, ఇవన్నీ గాలి వస్తుంది, బండి ఇట్లు ఊగుతుంది, చెప్పలేం. టైం ఎవడు ఎట్లా వస్తాడో తెలియదు. మనం పోతాం బాగానే, స్పీడ్గా పోతాం, కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ అందరు మంచిగా రావద్దాం మనకి టైంకి. సడన్గా కుక్కను బైకో ఎవరో నడుచుకుంటానో అడ్డు వస్తాడు, అప్పుడు ఏం చేస్తాం? వాడిని తప్పేయాలని చెప్పి మనమేమో చేస్తాం, ఆగమే మనమే పడతాం. సెల్ఫ్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అప్పుడు. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాదు. ఒకసారి సడన్గా బ్రేక్ నొక్కుతాం, ఒకసారి క్లచ్ పట్టుకొని వస్తాం. ఫస్ట్ క్లచ్ పట్టుకోవద్దు అసలు బ్రేకింగ్ చేసేటప్పుడు, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. జరిగే మిస్టేకే ఆడ. ఎప్పుడైతే క్లచ్ పట్టుకుంటో బండి అప్పుడే కంట్రోల్ తప్పుతుంది. అందరూ తెలిసినాయి, కానీ ఇంకా ఆ సిచ్యువేషన్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఇప్పుడే మన బైక్ అయితే 5000 kilometers అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఓడోమీటర్ 5001 kilometers, మైలేజ్ యావరేజ్ 29. ఇంకా అప్డేట్ కాలే,
చూడండి 30 వస్తుంది. ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే, నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటానే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. బిహైండ్ ద కెమెరా హెల్మెట్లో ఇట్లా పాటలు పాడుకుంటూ పోతుంటా అనమాట నేను. నాకు గుర్తిని నట్టుకోలేరు మీరు. డైరెక్ట్ తీసుకుందాం హైదరాబాద్ పోయినాక. సో ఇప్పుడే మియాపూర్కి అయితే రీచ్ అయ్యి ఇక్కడ మోటోమ్యాడ్ హబ్ ఉంటే వస్తున్నాం అనమాట. అట్లా యాక్సెసరీస్ అన్నీ చూసిపోదామని చెప్పేసి. వా ఏం లే గైస్, భయమై బయటికి వచ్చేసిన. మన 390కి యాక్సెసరీస్ కొటేషన్ వేపిస్తే టాప్ బాక్స్, ప్యానిర్స్, మోటోటార్, క్రాష్ గార్డ్ కలిపి 46,000 బిల్ వేసిండు. విత్ జీపీఎస్ మౌంట్ మొబైల్తో కలిపి అరౌండ్ 50,000 అంట. క్లీన్ స్వీప్ చెప్పేసిండు ఒకటే మాట. భయమై బయటికి వచ్చిన. బాధలు అన్నీ మంచాలకే వస్తాయి అన్న. మీరు మంచాలు కాదు అందుకే వస్తలేవు. 1 మిలియన్ అట్లా పెరుగుతూ వస్తారా ఎట్లా? దేంట్లో? యూట్యూబ్లోనా? లేదు, వ్యూస్ బట్టి వస్తాయి. యూస్ పట్టుకొని వస్తారా? ఎందుకన్నా అందరు పైసలు వస్తాయని అడుగుతారు యూట్యూబ్లో. యూట్యూబ్ నుంచి బాగా సంపాదిస్తారు కదా. అది వచ్చేటోళ్ళకి వస్తాయి. ఇక ప్రమోషన్ చేస్తారు కదా. నార్మల్ వీడియోలు చేసే వాళ్ళకి ఏం ఖర్చు ఉంటుంది అన్న? ఇప్పుడు బండి మీద తిరిగితే బండికి 5 లక్షలు పెట్రోల్ ఖర్చు, ఈ కీడంగా సరిపోతే వచ్చాయి అన్న. కొట్టింది 600, 1100, 600, 1700 పట్టింది పెట్రోల్. ఇంటికి పోతుంది ఇది మస్తు. హాయ్ 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 బ్రో. మీరేనా ఇప్పుడు ఫోన్ చేసి? సో వినయ్ అయితే అడ్వెంచర్ 250 ఒక బైక్ తీసుకుందాం అనుకుంటున్నాడు. సో అది టెస్ట్ రైడ్ చేద్దామని వచ్చినాం అనమాట. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్. సో ఇప్పటిదాకైతే అడ్వెంచర్ 250 టెస్ట్ రైడ్ చేసినాం. బండి కూడా నచ్చింది వినయ్కి, చూసి తీసుకుంటా అన్నాడు ఇంకా. సో అట్లనే ఇక ఇటుదాకా వచ్చినాం అని చెప్పేసి రైనాక్ స్టోర్లో అయితే వెళ్ళి జాకెట్స్ అవి చూసినాం. మా ఫ్రెండ్ తీసుకుంటా అంటే బాగున్నాయి, కానీ బడ్జెట్ సెట్ అయినాక తీసుకోవాలి. నేను కూడా ప్యాంటు జాకెట్ తీసుకోవాలి ఎప్పటి నుండో అనుకుంటున్నాను, కానీ అదేదో ఇన్వెస్ట్ చేసేదో ఒకటేసారి మంచి దాంట్లో వేద్దామని చెప్పేసి ఆగినమాట. నేను తీసుకోవాలనుకున్న జాకెట్ వచ్చేసి దగ్గర 18,000 ఉంది. ప్యాంట్ వచ్చేసి 7,000 ఉంది. అప్పటి వరకు నేను ఏ జాకెట్ తీసుకోను, 99% మ్యాక్స్. సో అదనమాట. ఇంకా జాలీగా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం. సో ఇంకా డైరెక్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకేమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలన్నా, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కామెంట్ అయితే పెట్టండి. మళ్ళీ ఏమనుకుంటారో అట్లా ఇట్లా అని ఏం లే, నేను అన్నీ పాజిటివ్ అనే తీసుకుంటా. తిట్టినా సరే, మంచిగా పెట్టినా సరే ఏం ప్రాబ్లం లేదు. సో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.